ఈరోజు దేవుని వాగ్దానము. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. నూనె అంటే ప్రార్థనకి సాదృశ్యం అండి. గిన్నె అంటే ఆత్మకి సాదృశ్యము. మన జీవితము ప్రార్థనలో ఎప్పుడైతే ఉంటుందో, ఎక్కువ సమయం ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతామో అప్పుడు మన హృదయము సంతోషముతో ఆనందముతో నిండిపోతుందండి. ఈ లోకానుసారమైన డబ్బు ధనము ఉన్నప్పుడు జీవితంలో సంతోషము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో ఉంటే సంతోషం ఉంటుంది, దేవుడు మన జీవితంలో ఉంటే ఆనందం ఉంటుందండి. బాగా డబ్బున్న వ్యక్తి దగ్గరికి మనం అనుకుంటాం, ఆ వ్యక్తిని చూసి, డబ్బున్న వ్యక్తిని చూసి, అబ్బా ఆ వ్యక్తి అంత మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నాడో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో అనుకుని మనం అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీకేమైనా అవసరం ఉందా, నీకేమైనా కావాలంటే, నా జీవితంలో డబ్బు ధనము బంగారం అంతా ఉంది కానీ నా హృదయంలో సంతోషం లేదని ఎంతోమంది ధనవంతులు చెప్తున్న మాట అండి ఇది. కానీ దేవుడు మన జీవితంలో ఉంటే ఆ డబ్బు బంగారం కంటే విలువైన హృదయంలో సంతోషాన్ని ఆనందాన్ని పెట్టే దేవుడు అండి. ఆయనలో మనం ఎక్కువ సమయం గడిపితే దేవుడు మన హృదయాన్ని ఆనందముతో నింపే దేవుడు అండి. అయితే మనం ప్రార్థనలు ఎప్పుడైతే ఎక్కువ సమయం గడుపుతామో, ఆయన్ని ఎప్పుడైతే మన జీవితంలోకి ఆహ్వానిస్తామో అప్పుడు దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదును, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును, శ్రమలో నేను అతనికి తోడైయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదును, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. ఈ లోకంలో ఉన్న మనుషులకి ఎప్పుడు భయంతోనే బ్రతుకుతారండి. కానీ దేవుని బిడలగా మన ధైర్యం ఏంటంటే దేవుడే మన ధైర్యము, మన ఆశ్రయం అంటే దేవుడే మన ఆశ్రయ, మన గొప్ప ఏంటంటే దేవుడే మన గొప్ప అండి. మన యొక్క బలం ఏంటంటే దేవుడే మన బలము. మన వెనకాల ఉన్నది ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు, మన ముందు నడిచేది సైన్యములకు అధిపతి అని యెహోవా దేవుడు. ఎప్పుడైతే మనం దేవుడినే మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకొని బ్రతుకుతామో, దేవునిలో ఎక్కువ సమయం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు మన హృదయాన్ని సంతోషం పెడతాడు, మన హృదయంలో మనలో ఆనందం పెడతాడు. అటువంటి సంతోషం, అటువంటి ఆనందం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.